అసాసినేషన్ ఇన్వెస్టిగేషన్లో కార్తికేయన్ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టీం హెడ్ చేసినప్పుడు ఒక ఫోన్ కాల్ ఒకటి, నేను ఆయన బుక్ చదివాను, మొన్న వచ్చిన హంట్ సిరీస్ కూడా చూశాను నేను. ఒక ఫోన్ కాల్ శ్రీలంకలో మన దౌత్య కార్యాలయానికి, మన అంబాసిడర్ ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది, రాజీవ్ గాంధీ అలైవ్ అని ఒక ఫోన్ కాల్. ఎవరో ఒక అనామకుడు ఫోన్ ఎత్తి వాట్ అనగానే అవతలాడు ఫోన్ పెట్టేస్తాడు. ఇట్లా ఒక ఫోన్ కాల్ నాకు వచ్చింది అని కనుక అది కన్వే అయ్యి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. సో అట్లాగే ముంబైకి సంబంధించి మీ కొలీగ్స్, అప్పుడు నేను నాకు విజయ్ అన్నాను, అప్పుడు కర్కరే గారు వీళ్ళంతా ఉన్నారు కదా, బహుశా మీరు కూడా మీకు కూడా ఐడియా ఉండాలి, అప్పుడు పూణే కమిషనర్గా ఉన్నట్టున్నారు మీరు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ పరిస్థితుల్లో అప్పట్లో అది ఫెయిల్యూరా, తర్వాత జరుగుతున్నప్పుడు అది 2 రోజులు జరిగింది, దాదాపు 45 గంటల ఆపరేషన్ అది, వాళ్ళు అందులోనే ఉండి హ్యాపీగా చేసుకుంటే లేదు. కొంచెం దాన్ని డిస్క్రైబ్ చేస్తారా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా ఏంటంటే బాంబే మీద ఈ విధంగా సి నుంచి వచ్చి అటాక్ జరిగే అవకాశం ఉందని RNDW నుంచి కానీ మిగతా సోర్సెస్ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అయితే మటుకు ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అంత వర్కౌట్ జరగలేదు అన్నది ఉంది. తర్వాత ఏంటంటే ఇది కొన్ని సంవత్సరాలుగా రెక్కి జరిపి ఈ టార్గెట్స్ అన్నింటినీ కూడా ఫిక్స్ చేసిన హెడ్లీ కావచ్చు లేకుంటే తహూర్ రాజా కావచ్చు, వీరందరూ కూడా చేసి యాక్చువల్ గా ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన కసాబు వీళ్ళకి ఎక్కడ దిగాలి అన్నది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో సహా వాళ్ళకు ఫీడ్ చేశారని చెప్పేసి అతను తన కన్ఫెషన్ లో ఒప్పుకున్నాడు. హెడ్లీ చాలా సార్లు వచ్చి ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నిటిని ఫిక్స్ చేసి, ముఖ్యంగా ఏంటంటే ఆ 26/11 అటాక్ లో సుమారుగా 30 మంది ఫారినర్స్ చనిపోయారు, 13 దేశాలకు చెందిన వాళ్ళు ఎక్కడైతే స్టే చేస్తారో, తాజ్ కావచ్చు లేకుంటే ఈ ట్రైడెంట్ కావచ్చు లేకుంటే తర్వాత నరిమన్ హౌస్ కావచ్చు, తర్వాత వాళ్ళు జనరల్ గా వెళ్లే లియోపార్డ్ కేఫ్ కావచ్చు, వీటన్నిటి కూడా ముందే రెక్కి జరగడము, ఆ తర్వాత వాటిలో డైమెన్షన్ అక్షాంశము రేఖాంశములు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్ గా జరిగిన ప్రధానమైన అంశం. అప్పుడు ఏంటంటే తర్వాత ఇది 3 రోజులు పట్టింది, సుమారుగా 60 అవర్స్ ఆపరేషన్ జరిగింది. ఆ టైంలో నేను 2008లో ఇక్కడ సిబిఐలో ఉన్నాను నేను. కానీ ఆ రోజు నేను ఒక ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఇంగ్లాండ్కు వెళుతూ, నేను ఆ రోజు అది జరుగుతున్నప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ లౌంజ్ లో ఉన్నాను నేను. సో అందులో టీవీలో చూస్తున్నప్పుడు మా కొలీగ్స్ అందరూ కూడా ఈ విధంగా అవడం అన్నది ఇట్ వాజ్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఆ విధమైన పరిస్థితులలో తర్వాత 9 మందిని అక్కడ చంపేయడం, తర్వాత కసాబు మీరు అన్నట్టు అతన్ని 2012లో అనుకుంటా 4 ఇయర్స్ తర్వాత ఆయన హ్యాంగ్ చేశారు. తర్వాత ఇప్పుడు తహూర్ రాజాని ఎక్స్ట్రాడైట్ చేసి తీసుకొచ్చారు. తర్వాత ఈ హెడ్లీ ఇంకా అక్కడే ఉన్నాడు, తనేదో ప్లీ బార్గెనింగ్ లో అక్కడేదో తను లొంగిపోతానన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ లో ఈ విధమైన ప్రోగ్రెస్ అన్నది జరుగుతుంది. సో యాక్చువల్ గా చూస్తే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత అక్కడ చూస్తే మీకు ఆర్మీ కంటింజెంట్ వచ్చారు, నేవీ వాళ్ళు వచ్చారు, తర్వాత NSGని పిలవడం జరిగింది, లోకల్ పోలీస్ ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. సో ఎప్పుడైనా ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఆపరేషన్, కాబట్టి ప్రిపేర్డ్ గా లేరన్నది కూడా మనం తీసుకోవాలి. ఆ తర్వాత అనేక చేంజెస్ వచ్చాయి. ఫోర్స్ 1 అన్న ఒక కొత్త ఫోర్స్ ని ముంబైలో మొదలు పెట్టడం జరిగింది. అంటే ఎక్స్క్లూజివ్లీ NSG లెవెల్లో ఒక ఫోర్స్ అన్నది కావాలి అని చెప్పేసి ఫోర్స్ 1 ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ఆర్గనైజేషనల్ పరంగా కూడా కొన్ని మార్పులు అన్నవి తీసుకురావడం జరిగింది. తర్వాత మోడర్నైజేషన్ లో ఎక్విప్మెంట్, తర్వాత వాళ్లకున్న వెపనరీ, ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేశారు ఈ ఇన్సిడెంట్ తర్వాత. అంటే ఒక ఇన్సిడెంట్ లో జరిగిన విషయాల వల్ల మనల్ని ఎలా మార్చుకోవాలి అన్నది ప్రధానమైన అంశం. దానిలో చాలా చర్యలు తీసుకోబడ్డాయి. అంటే ఈ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ అన్నవి ఆ తర్వాత కూడా మీకు జరుగుతూనే వచ్చాయి, అది కంటిన్యూటీగా వచ్చాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కొంత అది సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కొంత తగ్గుముఖం పట్టింది. అది ఓకే, ఆపరేషన్ సింధూర్ వాళ్ళు అక్కడ వచ్చి చేసినా కూడా సింధూర్ తర్వాత కొంత ఇంకొంచెం కంట్రోల్ అవుతుందేమో అనే ఒక హోప్ వచ్చింది. ఈ ముంబై అటాక్స్ అప్పుడు కూడా ఇలాంటి రియాక్షన్ అప్పుడు కూడా మా యూపీఏ ప్రభుత్వం కొంత ఇనిషియేట్ చేసి ఉంటే, ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ మీద ఏదో చేసేద్దామని కాదు, చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదేమో అనుకోవచ్చా?
అంటే ఆ తర్వాత యాక్షన్స్ అన్నవి జరిగాయి. తర్వాత FATF ద్వారా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్టు బేసిక్గా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ను అటాక్ చేసే దాంట్లో పాకిస్తాన్ మేజర్ బేస్ గా అమెరికా వాళ్ళు ఉపయోగించుకున్నారు కాబట్టి ఆవిడ వెంటనే ఇక్కడికి కండోలీజా రైస్ ఇక్కడికి రావడము. ఈవెన్ చిదంబరం గారు కూడా ఆయన ఇంటర్వ్యూలో దీని గురించే ప్రస్తావించారు. ఆయన షీ కేమ్ హియర్ అని చెప్పేసి. ఆ తర్వాత ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎప్పటికైనా కూడా టెర్రరిజం అన్నదాన్ని మనం తుదముట్టించాలి. దెర్ ఇస్ నో డౌట్. అంటే అప్పుడు డైరెక్ట్ అటాక్ అన్నది ఒక విషయం. తర్వాత వచ్చేసి టెర్రరిస్ట్ మీద కావాల్సిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్షన్స్ అన్నవి కంటిన్యూ అయ్యాయి. అక్కడ కూడా కొన్ని చర్యలు తీసుకోబడ్డాయి. తర్వాత వచ్చేసి ఈవెన్ దౌద్ ఇబ్రహీం ఎక్స్ట్రడిషన్ కూడా ఇప్పటి వరకు కూడా మనం చేయలేకపోతున్నాం. అదొక ప్రధానమైన అంశంగా మనం చూడాలి. ఇప్పుడు 1993లో బ్లాస్ట్ లో మనకు ప్రధాన నిందితుడిగా ఉన్న దావుద్ ఇబ్రహీం ఇంకా కూడా కరాచీలో ఉన్నాడు. కానీ అతన్ని ఎఫెక్టివ్ గా మనం తీసుకురాలేకపోతున్నామని అన్ని ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాయి. సో అటువంటి పరిస్థితులలో ఏం చేయాలి అన్నది ప్రధానంగా ఇప్పుడు బేసిక్ గా టెర్రరిజం అగేన్స్ట్ గా మొత్తం ప్రపంచంలోనే ఒక నినాదం జరుగుతోంది కాబట్టి టెర్రరిజం అన్నది తగ్గాలి. మొన్న ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అన్నది మీరు అన్నట్టు ఇట్స్ ఎ గ్రేట్ సెట్ బ్యాక్ వాళ్ళకి. ముఖ్యంగా మౌలానా మసూద్ అజర్ ఫ్యామిలీ అంతా కూడా దాంట్లో పోయారని చెప్పేసి మొన్న ఇంకొక వ్యక్తి అక్కడ మాట్లాడడం కూడా మనం చూసాం పాకిస్తాన్ లో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెర్రరిజం మీద జరుగుతున్న చర్యలు అన్నవి ఇంకా కొనసాగాలి. ఇంకా మన భారతదేశానికి ఎవరైతే మనకు ఈ అఫెన్సెస్ లో వాళ్ళందరూ కూడా అక్యూజ్డ్ గా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి లాజికల్ కన్క్లూషన్ లో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం మనం చేయాల్సిన విషయం అని నేను అనుకుంటానండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. అలాగే